బాబు డెరివేబిలిటీ లేదా డిఫరెన్షియబిలిటీ అంటే డెఫినేషన్ చెప్తున్నాం. ఏంటి అంటే డిఫరెన్షియబుల్ అంటే ఏంటంటే ఎఫ్ అనేది సి వద్ద డెరివేబుల్ కావాలంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి, దీన్నే ఎఫ్ డాష్ సి అంటారు. ఇది ఎగ్జిస్ట్ కావాలి. అర్థమైంది నేను చెప్పింది? ఎఫ్ డాష్ సి ఎగ్జిస్ట్ అయితేనే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది డిఫరెన్షియబుల్ అట్ సి అంటారు. ఇది డెరివేబిలిటీ డెఫినేషన్. ప్రాబ్లంలో మీరు డెరివేబుల్ కావాలంటే మీరు బాగా గుర్తుంచుకోండి. ప్రాబ్లమ్స్కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డెరివేటివ్ అంటారు. దాన్నే ఎఫ్ డాష్ ఆఫ్ సి మైనస్ అంటారు. దీన్ని మనం లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి తో డినోట్ చేస్తాం. దీన్ని లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటారు. దీన్ని డెరివేటివ్ అంటారు. దీన్ని ఏమంటారు? లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ అంటారు. అట్లే రైట్ హ్యాండ్ డెరివేటివ్ ఉంటుంది. రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ప్లస్ తో డినోట్ చేస్తారు. అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ప్లస్ ఇదంతా యాజ్ ఇట్ ఈజ్ అట్లే ఉంటుంది. ఇదంతా దాన్ని రైట్ హ్యాండ్ డెరివేటివ్ అంటారు. ఇది ఏమో డెరివేటివ్, లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఈ లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్ రైట్ హ్యాండ్ డెరివేటివ్ రెండు ఈక్వల్ అయితేనే ఎఫ్ డాష్ సి ఎగ్జిస్ట్ అవుతుంది. ఎఫ్ డాష్ సి ఈక్వల్ అవుతుంది. డెరివేటివ్ ఎగ్జిస్ట్ అయితేనే ఎఫ్ డాష్ సి ఎగ్జిస్ట్ అవుతుంది. అర్థమైందా నేను చెప్పింది? అప్పుడే ఎఫ్ అనేది డెరివేబుల్ అవుతుంది. ఓకేనా అందరూ? ఇంకొకసారి ఉన్నాను. డెరివేబుల్ కావాలంటే ఏమి డెఫినేషన్? ఎఫ్ డాష్ సి ఎగ్జిస్ట్ కావాలి. ఎఫ్ డాష్ సి అంటే ఏమి? డెరివేటివ్ ఆఫ్ ఎఫ్ అట్ సి. దాన్ని ఏమితో డినోట్ చేస్తారు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ సి బై ఎక్స్ మైనస్ సి. ఒకవేళ సి మైనస్ తీసుకుంటే అది లెఫ్ట్ హ్యాండ్ డెరివేటివ్, సి ప్లస్ తీసుకుంటే రైట్ హ్యాండ్ డెరివేటివ్. ఇవి రెండు నాట్ ఈక్వల్ అయితే ఎఫ్ నాట్ డెరివేబుల్. ఇవి రెండు ఈక్వల్ అయితే ఎఫ్ డెరివేబుల్. అదే కంటిన్యూస్ ఏం చెప్తాం? లెఫ్ట్ సైడ్ లిమిట్, రైట్ సైడ్ లిమిట్ ఎఫ్ ఆఫ్ 0 కి ఈక్వల్ అయితే ఎఫ్ అనేది కంటిన్యూస్ అంటాం. గుర్తుందా? కంటిన్యూటీ కండిషన్ ఏమి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి మైనస్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు సి ప్లస్ ఇస్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ సి. అదే డెరివేబుల్ కండిషన్ LHD is equal to RH. అంతే, రెండు ఈక్వల్ గా ఉంటాయి. కంటిన్యూస్ లో 3 ఈక్వల్ గా. గుర్తుందా? కంటిన్యూస్ లో 3, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఎఫ్ ఆఫ్ సి 3 ఈక్వల్ గా. అదే డెరివేబిలిటీకి రెండు ఈక్వల్ అయితే చాలు. ఎనీ డౌట్? ఓకే. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ థియరం చెప్తాం. ఏం చెప్తామంటే if f is derivable at c then prove that f is continuous at c. అంటే every derivable function is continuous. డెరివేబుల్ అయితే ఖచ్చితంగా ఏమవుతుంది? అది కంటిన్యూస్ అవుతుంది. లెట్ f is derivable. డెరివేబుల్ అయితే కండిషన్ f dash c is equal to limit extends to c f of x minus f of c by x minus. ఇది డెరివేబుల్ అయితే కండిషన్. We have to prove that f is continuous at c. f continuous కావాలంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు c f of x is equal to f of c కావాలి. ఇది కూడా ఉంది. గుర్తుందా మీకు? ఇది LHL is equal to RHL కి ఈక్వల్ అవుతుంది. ఇందుకోసం ఏం చేశారంటే ఎనీ డౌట్? x మైనస్ c తో మల్టిప్లై చేసి డివైడ్ చేసుకున్నాం. బోత్ సైడ్స్ లిమిట్ అప్లై చేస్తున్నాం. ఎనీ డౌట్? దీని ప్రోడక్ట్ కి లిమిట్ అప్లై చేస్తున్నాం. ఒక్కొక్క దానికి లిమిట్. ఓకే. f of c కి లిమిట్ అప్లై చేసినా కాన్స్టెంట్ అదే ఉంటుంది. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు c f of c అంటే f of c. ఇది x మైనస్ c, x బదులు c పెడితే c మైనస్ c 0 అయిపోతుంది. ఇది f డాష్ c ఇంటూ 0 0. ఇది రైట్ సైడ్ పంపిస్తే ఇలా అవుతుంది. f కంటిన్యూస్ అవుతుంది. కంపల్సరీ 5 మార్క్స్ కలుగుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఇది. ఒక్కోసారి 10 మార్క్స్ కి రెండు కలిపి అడుగుతాడు. ఆల్సో డిస్కస్ ఇట్స్ కాన్వర్స్. అంటే మీనింగ్ ఏంటి? ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అయితే అది డెరివేబుల్ అవుతుందా? కానవసరం లేదన్నమాట. ఇట్ నీడ్ నాట్ బి డెరివేబుల్ అట్ c. ఇట్ ఈస్ ప్రూవ్డ్ బై యూజింగ్ వన్ ఎగ్జాంపుల్. when you take this one f of x is equal to mod x అని తీసుకుంటే దీనిలో LHL లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఇది ఎలా వచ్చింది అర్థం
x tends to 0 మైనస్ అంటే x less than 0 అప్పుడు mod x ఏమవుతుంది మైనస్ x x tends to 0 plus f of x అంటే x x 0 పెడితే 0 f of 0 కూడా ఎంత వచ్చింది 0 ఈ మూడు ఈక్వల్ అయినాయి కదా కాబట్టి f ఏమవుతుంది కంటిన్యూస్ ఇది డౌట్ కానీ ఇది డిరైవబుల్ కాదన్నమాట ఇట్ కెనాట్ బి డిరైవబుల్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి దాన్ని తీసుకుందాము LHD తీసుకుందాం ఇదే కదా LHD అంటే లిమిట్ x tends to 0 మైనస్ f of x మైనస్ f of 0 by x మైనస్ 0 ఇదేనా ఇక్కడ x లెస్ దాన్ 0 కదా x లెస్ దాన్ 0 కదా ఇందులో x లెస్ దాన్ 0 అయితే f of x ఏమవుతుందమ్మా ఆర్ది f of x ఎంత ఇచ్చాడు ఇక్కడ mod x ఇస్తాడు x less than 0 అయితే mod x ఏమవుతుందమ్మా ఆర్ది mod x డెఫినిషన్ x less than 0 అయితే mod x ఏమవుతుంది మైనస్ x ఏమవుతుంది ఆర్ది మైనస్ x మైనస్ f of 0 into ఆర్ది 0 బై ఇక్కడ ఏముంది డినామినేటర్ లో x క్యాన్సిల్ అయితే ఏమవుతుంది ఆర్ది మైనస్ 1 కి లిమిట్ అప్లై చేస్తే ఏమవుతుంది సేమ్ అవుతుందా RHD నెక్స్ట్ ఏం తీసుకుంటున్నావు RHD ఏం చెప్పు RHD ఫార్ములా చెప్పు బై లిమిట్ x tends to 0 ప్లస్ f of x వాల్యూ చెప్పు RHD మైనస్ x ప్లస్ x సార్ ప్లస్ x x గ్రేటర్ దాన్ 0 కదా ప్లస్ x అవుతుంది మైనస్ 0 by x ఏమవుతుంది ఇది 1 లేదా LHD is not equal to LHD is not equal to అప్పుడు f ని ఏమంటారు f is not derivable at 0 not derivable at 0 ఈ ఫంక్షన్ ఏమైంది ఆర్తి ఫంక్షన్ ఏమైంది కంటిన్యూస్ అయితే 0 వద్ద కంటిన్యూస్ అని ఎలా చెప్పావు లెఫ్ట్ సైడ్ లిమిట్ 0 రైట్ సైడ్ లిమిట్ 0 f of 0 కూడా 0 మూడు ఈక్వల్ అయినాయి కాబట్టి అది కంటిన్యూస్ బట్ నాట్ డెరివబుల్ ఈ ఎగ్జాంపుల్ నుంచి నీకు ఏమర్థమైంది if a function is continuous at given point it need not be derivable at that point ఒక ఫంక్షన్ కంటిన్యూస్ కావచ్చు కానీ డెరివబుల్ కావవసరం లేదు కంటిన్యూస్ అయిన ప్రతి ఫంక్షన్ డెరివబుల్ కావవసరం లేదు కొన్ని కావచ్చు అర్థమైందా ఓకే ఎనీ డౌట్ ఆర్తిజీ